హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది పవర్ యాప్స్లో చూసాం కదా. సో ఈరోజు ఏంటంటే అజూర్ డేటా ఫ్యాక్టరీలో లింక్డ్ సర్వీసెస్ ఎలా క్రియేట్ చేయాలి, అలానే డేటా సెట్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఇది ఫస్ట్ వీడియో అనమాట అజూర్ డేటా ఫ్యాక్టరీలో. సో గోయింగ్ ఫార్వర్డ్ మనం అడ్వాన్స్ వీడియోస్ ట్రై చేద్దాం. సో ఫస్ట్ విల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ మీన్ దట్. ఓకే, సో మీరు ఇక్కడ చూసినట్టయితే మేనేజ్లో మనకి ఇక్కడ లింక్డ్ సర్వీసెస్ ఉంది కదా. సో ఇక్కడ మనం మల్టిపుల్ లింక్డ్ సర్వీసెస్ అనేది క్రియేట్ చేయొచ్చు. అసలు లింక్డ్ సర్వీస్ అంటే ఏం లేదండి, నథింగ్ బట్ కనెక్షన్ స్ట్రింగ్. సో మీకు ఎస్ఓఐఎస్ తెలిస్తే యూజువల్గా మనం సోర్స్ కనెక్ట్ అవ్వాలన్నా సరే, డెస్టినేషన్ కనెక్ట్ అవ్వాలన్నా సరే మనం కనెక్షన్ స్ట్రింగ్స్ ఉంటాయి. ఓకే, సో సేమ్ ఇక్కడ కూడా మనం ఏదైనా సోర్స్ కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకే, సో దానికోసం లింక్డ్ సర్వీస్ అనేది మనం ఫస్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఆన్ టాప్ ఆఫ్ దట్ డేటా సెట్ అనేది క్రియేట్ చేస్తాం అన్నమాట. ఓకే, సింపుల్గా లింక్డ్ సర్వీస్ నథింగ్ బట్ కనెక్షన్ స్ట్రింగ్. డేటా సెట్ అంటే విత్ ఇన్ ద డేటా సోర్స్లో మీరు ఏదైతే టేబుల్ కానీ ఫైల్ కానీ యాక్సెస్ చేస్తున్నారో దాన్ని డేటా సెట్ అంటారు. ఓకే, అది ఎలా చేయాలి ఏంటి అనేది విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో నేను ఇక్కడ అజూర్ బ్లాబ్ స్టోరేజ్, ADLS Gen2, అలానే SQL సర్వర్ డేటాబేస్, అజూర్ SQL 3 కూడా కనెక్ట్ అయ్యి 3 డేటా సెట్లు క్రియేట్ చేస్తాను, ఎందుకంటే రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాం కాబట్టి. ఓకే, ఫస్ట్ క్లిక్ ఆన్ న్యూ. ఇక్కడ మీరు ఫస్ట్ నేను అజూర్ బ్లాబ్ స్టోరేజ్ తీసుకున్నాను, క్లిక్ ఆన్ కంటిన్యూ. ఓకే, సో ఇక్కడ అథెంటికేషన్ టైప్ మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా. టైమింగ్ అకౌంట్కి తీసుకున్నాను. సో దాని తర్వాత సబ్స్క్రిప్షన్ ఏంటి, అలానే స్టోరేజ్ అకౌంట్. ఓకే, సో స్టోరేజ్ అకౌంట్ వచ్చేసరికి ఐ థింక్ ADF సంథింగ్. టెస్ట్ కనెక్షన్. ఓకే, మీరు ఏదైతే మీరు ఇక్కడ అన్నీ కూడా ఇస్తారో టెస్ట్ కనెక్షన్ అనేది చెక్ చేసుకో, అంటే మనం ఇచ్చిన డేటా అనేది కరెక్టా కాదా వెరిఫై చేసుకోవడానికి టెస్ట్ కనెక్షన్ అనేది ఇంపార్టెంట్. క్లిక్ అండ్ క్రియేట్, దాట్స్ ఇట్. ఓకే, మనం ఇప్పుడు అజూర్ బ్లాబ్ స్టోరేజ్ లింక్డ్ సర్వీస్ అనేది ఎస్టాబ్లిష్ చేసాం సక్సెస్ఫుల్గా. సో మీకు ఇక్కడ 0 అంటే ఇది ఎక్కడ కూడా మనం యూజ్ చేయలేదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యూజ్ చేసుకొని మనం ఏదైనా డేటా సెట్ క్రియేట్ చేస్తే ఇక్కడ మీకు 1 అని వస్తుంది. అంటే ఈ డేటా సెట్స్ క్రియేట్ చేస్తే వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. అదేంటన్నది కూడా తర్వాత చూద్దాం. టైమింగ్ లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేస్తాను. వేర్ ఇస్ ADLS Gen2 చూడండి. అజూర్ డేటా లేక్ స్టోరేజ్ Gen2 క్రియేట్ చేస్తున్నాం. లెట్స్ క్లిక్ అండ్ కంటిన్యూ. ఇక్కడ కూడా సబ్స్క్రిప్షన్ ఏంటి, అలానే స్టోరేజ్ అకౌంట్ ఏంటి అనేది కూడా మనం డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత టెస్ట్ కనెక్షన్. ఓకే, కనెక్షన్ సక్సెస్ అయింది కదా, క్రియేట్. క్రియేట్ అవుతుంది చూడండి. బ్లాబ్ స్టోరేజ్ అలానే ADLS Gen2 కూడా క్రియేట్ చేస్తాం. ఇప్పుడు డేటాబేస్ క్రియేట్ చేద్దాం. అజూర్ SQL. ఓకే, అజూర్ SQL డేటాబేస్ ముందు దీని మీద క్లిక్ చేద్దాం, కంటిన్యూ. ఇక్కడ సబ్స్క్రిప్షన్ ఏంటి, అలానే సర్వర్ నేమ్ ఏంటి, ADF డెమో డేటాబేస్, అలానే డేటాబేస్ ఏంటిది ADF డెమో DB, అలానే అథెంటికేషన్ ఏంటిది. ఇక్కడ మీకు చాలా టైప్స్ ఉంటాయన్నమాట. బట్ నేనైతే SQL అథెంటికేషన్, ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నేనైతే పాస్వర్డ్ ఇస్తాను. లెట్ మీ టైప్ మై పాస్వర్డ్. ఓకే, దాని తర్వాత మనం ఇచ్చిన డీటెయిల్స్ అనేది కరెక్టా కాదో వెరిఫై చేసుకోవచ్చు అన్నమాట బై క్లికింగ్ ఆన్ టెస్ట్ కనెక్షన్. కనెక్షన్ సక్సెస్ కదా, క్రియేట్. చూడండి, ఇలా మనం ఏంటంటే మీరు ఎన్ని కావాలంటే అన్ని లింక్డ్ సర్వీసెస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట, తెలిసిన ప్రాబ్లం. ఇలా నేనైతే 3, ఒకటి బ్లాబ్ స్టోరేజ్, అలానే ADLS Gen2, అలానే అజూర్ SQL డేటాబేస్, ఇలా 3 క్రియేట్ చేసి కదా. ఇప్పుడు వీటి మీద డేటా సెట్స్ అనేది క్రియేట్ చేస్తాను. విల్ ట్రై టు సీ దట్. ఇక్కడ మనం ఆథర్ అనేది ఉంది కదా ట్యాబ్, దీని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మనం పైప్ లైన్స్, డేటా సెట్స్, డేటా ఫ్లోస్, పవర్ క్వెరీ అన్నీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. టైమింగ్ అయితే నేను డేటా సెట్ క్రియేట్ చేస్తున్నాను. మీరు ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి న్యూ డేటా సెట్ అంటే ఆటోమేటిక్గా మనం ఏదైతే డేటా సెట్ కావాలో ఆ డేటా సెట్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అజూర్ బ్లాబ్ స్టోరేజ్, ఇక్కడ నేను సిఎస్పి అంటే సో ఆ డేటా సెట్లో మీకు ఏ టైప్ కావాలి, సిఎస్పియా, పార్కెటా, ఎక్సెలా, జేసన్ ఏంటి కావాలనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సిఎస్పి. దాని తర్వాత సో అజూర్ పేరు ఏదైతే అజూర్ బ్లాబ్ స్టోరేజ్. ఓకే, సో నేమ్ ఇచ్చిన తర్వాత మీరు లింక్డ్ సర్వీస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అజూర్ బ్లాబ్ స్టోరేజ్. దాని తర్వాత ఈ సిఎస్వి ఫైల్ అనేది ఏ పాత్లో ఉంది, కంటైనర్ ఏంటిది, డైరెక్టరీ ఏంటి, ఫైల్ నేమ్ ఏంటి అనేది కూడా మనం స్పెసిఫై చేయాలి. బట్ ఇది మ్యాండేటరీ కాదు, బట్ నేనైతే స్పెసిఫై చేస్తాను. సో లెట్స్ ట్రై టు సిఎస్వి ఫైల్స్ డేటా ఎంప్లాయీస్, దాట్స్ ఇట్. ఓకే, సో దాని తర్వాత మీకు ఫస్ట్ అనేది హెడరా కాదనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. కావాలనుకుంటే మీరు చెక్ చేసుకోవచ్చు, లేకపోతే ఎవరి విష్ మీకు రిక్వైర్మెంట్ బట్టి యూ కెన్ చెక్ అన్చెక్, ఇట్స్ అప్ టు యూ. సో దాని తర్వాత స్కీమ్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి వద్దనేది కూడా మనకి ఇక్కడ అడుగుతుంది అనమాట. సో నేనైతే ఇంపోర్ట్ చేస్తాను, క్లిక్. ఓకే, ఇలా మనం ఏంటంటే డేటా సెట్ అనేది క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే, సో మనం డేటా సెట్ క్రియేట్ చేసిన తర్వాత మనకి 3 ఉంటాయి. ఒకటి కనెక్షన్, స్కీమా, పారామీటర్స్. స్కీమా అంటే నథింగ్ బట్ మనం ఏదైతే ఫైల్ని ఇంపోర్ట్ చేస్తామో, కనెక్ట్ అవుతామో, వాటి యొక్క మెటా డేటా ఏంటి అంటే కాలం నేమ్ ఏంటి, డేటా టైప్ ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ స్కీమా అనమాట. ఓకే, సో దాని తర్వాత ఏదైనా పారామీటర్స్ ఉన్నాయి ఈ డేటా సెట్కి, అలానే కనెక్షన్ ఏంటి అనేది కూడా సో వీ నీడ్ టు గివ్ ఇట్ ప్రాపర్లీ. మీరు ఇక్కడ కూడా మీరు టెస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే డేటాని ప్రివ్యూ కూడా చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రివ్యూ అని ఇస్తాను చూడండి. అంటే ఇందాక ఏదైతే మనం ఫైల్ కనెక్ట్ అయ్యామో వాటి యొక్క డేటా అనమాట. ఓకే, సో ఇలా మనం ఏంటంటే డేటా సెట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, లెట్ మీ ట్రై టు క్రియేట్ 2 more. సో ఇప్పుడు ADLS Gen 2 క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ కూడా CSV ఫైల్, సో ఏదైనా కనెక్ట్ అవ్వచ్చు, బట్ నేనైతే CSV ఫైల్ కనెక్ట్ అవుతున్నాను, Gen 2. సో లింక్డ్ సర్వీస్ వచ్చేసి అజూర్ డేటా లైక్ స్టోరేజ్. ఇక్కడ కూడా CSV కాబట్టి ఫస్ట్ హెడర్, input files, so destination files, emp. Okay, let's click on okay. ఓకే, ఇక్కడ కూడా మనకి చూడండి ADLS Gen 2, ఇక్కడ అజూర్ బ్లాబ్ స్టోరేజ్. అంటే లింక్డ్ సర్వీస్ అనేది మనకి డిఫరెన్షియేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ ప్రివ్యూ కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో సేమ్ ఇక్కడ కూడా స్కీమా ఏంటి, పారామీటర్స్ ఏమైనా ఉన్నాయో అన్నీ కూడా మనం వెరిఫై చేసుకోవచ్చు ఇక్కడ. అలానే మూడోది SQL సర్వర్ డేటా సెట్. ఓకే, సో SQL DB కనెక్ట్ అవుదాం. అజూర్ SQL డేటాబేస్, కంటిన్యూ. సో పేరే ఉంది ఏదో ఒకటి. సో దాని తర్వాత ఇక్కడ మనం సో లింక్డ్ సర్వీస్ ఏంటి, అలానే ఇక్కడ మనం టేబుల్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు అనమాట. సో ఫర్ టైమింగ్ ఓన్లీ ఒక టేబుల్ ఉంది, అది డిఫైన్ చేస్తున్నాం. సో మీకు ఒకళ్ళు చేంజ్ చేసుకోవాలంటే ఎడిట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా చేంజ్ చేసుకోవచ్చు, మనకు అవసరం లేదంటే అన్చెక్ చేసుకోవచ్చు. అలానే మీకు స్కీమా ఇంపోర్ట్ చేయాలా వద్దనేది కూడా మనం ఇక్కడ స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నన్ను ఇచ్చినా ఏం కాదు, ఇంపోర్ట్ అని ఇచ్చినా ఏం కాదు అనమాట. ఓకే, దాట్స్ ఇట్ గైస్. ఇప్పుడు మనం సో అజూర్ SQL డేటాబేస్ కూడా కనెక్ట్ అయ్యి ఒక టేబుల్ని సో కనెక్ట్ అయ్యామన్నమాట. మీరు డేటా చూడాలనుకుంటే ప్రివ్యూ చేస్తే ఆటోమేటిక్గా మనం ఏదైతే టేబుల్ కనెక్ట్ అయ్యామో సో ఆ డేటా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇలా మనం ఏంటంటే ఇదో ADLS Gen 2, ఇదో బ్లాబ్ స్టోరేజ్, ఇదో SQL డేటాబేస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి చూడండి అన్నీ 1 1 1 అని వచ్చింది, బట్ ఇనిషియల్గా మనకి 0 అని ఉంది. ఎందుకంటే ఈ లింక్డ్ సర్వీస్ మీద మనం డేటా సెట్ అనేది క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ సో ఇంక్రిమెంట్ అయిందనమాట. ఇలా మనం ఏంటంటే సో డేటా సెట్స్ కావచ్చు, లింక్డ్ సర్వీస్ కావచ్చు, అన్నీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డాట్ బ్లాక్ అంటే గ్రే సింబల్ ఉంది, ఎందుకంటే ఈ చేంజెస్ అనేది ఇంకా పబ్లిష్ అవ్వలేదు అనమాట. ఓకే, సో మనము ఏదన్నా గిట్ రిపోజిటరీ కానీ ఏదైనా కనెక్ట్ అయితే మనకేం ప్రాబ్లం లేదు, అంటే బై డిఫాల్ట్గా సేవ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం లైవ్ మోడ్లో ఉన్నాం కాబట్టి మనం ఏదైనా పబ్లిష్ చేయాలి, లేకపోతే క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. నేనైతే పబ్లిష్ చేస్తాను చూడండి. సో ఓకే, పబ్లిష్, లెట్స్ ట్రై టు వెయిట్. సో
ఇమీడియట్గా పబ్లిష్ అవ్వగలం, మనం క్లోజ్ చేసినా సరే ఏం కాదనమాట. ఎందుకంటే చేంజెస్ అనేది మనం పబ్లిక్ చేసాం కాబట్టి. స్టిల్ ఇట్స్ నాట్ పబ్లిషింగ్, లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైం. యాక్చువల్లీ పబ్లిషింగ్ కంప్లీట్ అంటే సక్సెస్ఫుల్గా మనం ఏదైతే క్రియేట్ చేసామో డేటా సెట్స్ కావచ్చు, లింక్డ్ సర్వీస్ కావచ్చు, అన్నీ కూడా పబ్లిష్ అయ్యాయన్నమాట. ఇప్పుడు మనం క్లోజ్ చేసినా దేర్ ఇస్ నో ప్రాబ్లం అంట. సో దాట్స్ ఇట్. ఇలా మనం ఏంటంటే డేటా సెట్స్ కావచ్చు, లింక్డ్ సర్వీస్, అలానే ఇంటిగ్రేషన్ టైప్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ అది చాలా టైం పడుతుంది, ఎందుకంటే ఇన్స్టలేషన్ చేయాలన్నీ కూడా. గోయింగ్ ఫార్వర్డ్ నేను చెప్తాను ఏంటనేది కూడా. యా, ఐ థింక్ ఈ వీడియో లేదండి. మీకు ఇన్ కేస్ ఎవరికైనా కోర్స్ కావాలనుకుంటే మీరు ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు. సో దట్ ఐల్ ట్రై టు కమ్యూనికేట్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.